నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, మ్యారేజ్ చేసుకుందామనుకున్నారు. కానీ మధ్యలో మరొకరు ఎంటరయ్యారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. తిరగబడరా సామి రేంజ్లో ప్రియురాలిని తిరగబడేలా చేసింది. సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ను మరిపిస్తోంది. వారిద్దరికీ పెళ్లయిందా, సహజీవనమేనా, అబార్షన్ అయిందా, అబద్ధాలేనా అంటూ రచ్చరచ్చ అవుతోంది. అతను, ఆమె, మధ్యలో మరొకరు. ఆ మూడో పాత్రే కొంపముంచిందని ఒకరి వాదన. ముగ్గురు కాదు, నాలుగో వ్యక్తి ఉన్నారంటూ ఇంకొకరు బాంబు పేల్చారు. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం ఎందుకు ఇన్ని మలుపులు తిరుగుతోంది? సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించేలా ట్విస్టులు, పరస్పర కేసులతో అనూహ్య మలుపులు, రకరకాల క్యారెక్టర్ల ఎంట్రీతో టర్న్లు. 11 ఏళ్లు, 4 క్యారెక్టర్లు. రాజ్ తరుణ్, లావణ్య స్టోరీ ఏంటి? వారిద్దరి మధ్య అసలు గొడవేంటి? సహజీవనమా, వివాహం జరిగిందా? ఆమె ఆరోపణేంటి? అతడి వివరణేంటి? మధ్యలో క్యారెక్టర్ల కహాని ఏంటి? రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా ఎపిసోడ్ సినిమాను మించిన ట్విస్టులతో సాగుతోంది. ఒక్కో రోజు ఒక్కో పాత్ర ప్రత్యక్షమవుతోంది. రోజుకో కేసుతో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. రాజ్ తరుణ్, లావణ్యల స్టేట్మెంట్లు వేటికవే భిన్నం. నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య ఆరోపణలు చేస్తోంది. రాజ్ తరుణ్ వివరణలు ఇస్తున్నారు. కానీ ఇద్దరి మాటలకు లంకె కుదరడం లేదు. 11 ఏళ్లుగా కలిసున్నామని, పెళ్లి చేసుకుందామని అనుకున్నామంటోంది లావణ్య. కానీ రాజ్ తరుణ్ మాత్రం సహజీవనం చేసిన మాట వాస్తవమే, కానీ పెళ్లి చేసుకుంటారని తానెప్పుడూ మాటివ్వలేదని అంటున్నాడు. మధ్యలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఎంట్రీ మరో ట్విస్ట్. రాజ్ తరుణ్తో తనకు సంబంధం అంటగడుతూ లావణ్య బెదిరిస్తోందని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది మల్హోత్రా. ఇలా ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారు. ఎవరికి వారు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ ఫిర్యాదులు రాసిచ్చేస్తున్నారు. దీంతో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అసలేం జరిగింది? వీరు నిజంగా వివాహం చేసుకున్నారా? లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారా? విడిపోతే ఎందుకు విడిపోయారు అన్న ప్రశ్నలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇలా డైలీ వరుస ఎపిసోడ్స్ కొనసాగుతుండగానే ట్విస్టులు, అనూహ్య పరిణామాలతో వీరి స్టోరీ అనేక మలుపులు తిరుగుతోంది. అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్య బెదిరింపు కలకలం రేపింది. రాజ్ లేని లైఫ్ ఊహించుకోలేనని, ఈ లోకంలో ఉండలేనంటూ పోలీసులకు ఫోన్ చేసింది. సిస్టమ్ను తాను నమ్ముతున్నానని, కానీ తానే ఫెయిల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మాల్వి మల్హోత్రా తన చావుకు ప్రధాన కారణమంటూ తెలిపింది. డైల్ 112కు ఫోన్ చేసి ఈ లోకంలో ఉండలేను అంటూ చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన లావణ్య నివాసానికి వెళ్లిన నార్సింగి పోలీసులు ఆమెను బయటికి రప్పించి మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు. న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని లావణ్య అంటోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తానంది. న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని హెచ్చరించింది. ఇంతవరకు 170 ఫోటోలు, వీడియో ఆధారాలను పోలీసులకు అందజేశారని, అయినా రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. ఎన్డీపీఎస్ యాక్ట్ నాపైనే పెట్టారండి. నాతో ఆ రోజు ఫోన్ కూడా నా చేతుల్లో నుంచి బలవంతంగా లాగేసుకుని నన్ను ఒక ముద్దాయిగా ట్రీట్ చేసి, పోనీ అది బయటికి కూడా ఏం సెక్షన్ అది వేస్తారు, పెడ్లర్ అని. ఇప్పుడు పెడ్లర్ అంటే ఏంటండి, అమ్ముతున్నాను అని. పోనీ నేను ఎవరికి అమ్ముతున్నాను? పోనీ నాకు అది ఎవరిచ్చారు? పోనీ అమ్ముతున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఒకటి, అది ఏది కూడా ఒకటి ఆధారం అన్నది ఇప్పటికీ ఇంకా చూపించలేదు. మరి అలాంటిది రాజ్ తరుణ్ని కానీ మాల్వి మల్హోత్రా వాళ్ళ హీరోయిన్ అయితే స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయా తప్పు చేసినా సరే? మరి వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? మాల్వి మల్హోత్రాకి ఒక కాల్ ఎందుకు చేయట్లేదు? ఆమె చాలా వాళ్ళు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారని నాకు అనిపించింది. నాకు ఇంకా న్యాయం జరగట్లేదు అనిపించింది. అండ్ రాజ్ నాకు దక్కడు అనిపించింది. బతకాలి అనిపించలేదు, చచ్చిపోదాము అనుకున్నాను. అది నిజం. హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. లావణ్య 4 రోజుల క్రితం మొదటిసారి ఫిర్యాదు చేసిందన్నారు. ఇవాళ మరోసారి ఫిర్యాదు చేసిందని చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి అని లావణ్యను కోరామన్నారు. రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ కొందరు బెదిరిస్తున్నారని లావణ్య ఫిర్యాదు చేసిందన్నారు. రాజ్ తరుణ్ పై 493, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. 493 అంటే ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని మనం తన భార్యగానే నమ్మించి తనతో ఉండి తర్వాత నువ్వు నా భార్య కాదు అని అంట. ఆ ఇంటెన్షన్ ఎప్పటి నుంచి ఉంది? ముందు నుంచి ఉందా, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఈ లివింగ్ రిలేషన్లో ఏదైనా గ్యాప్ వస్తే విడిపోయారా? ఇవన్నీ ఒకసారి, ఇది అందరితో పబ్లిక్లో షేర్ చేసేది కాదు. ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ దాంట్లో 1 to 1 కూర్చొని వాళ్ళ ఎవిడెన్స్ ఎవాల్యుయేట్ చేసి, ఒకవేళ ఆ చట్టంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కి సెట్ అయితేనేమో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే ఆమెకి నోటీస్ ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటారు. రాజ్ తరుణ్, లావణ్య ప్రేమించుకున్నారా? సహజీవనమే చేస్తున్నారా? 11 ఏళ్లు కలిసుండి ఎందుకు దూరమయ్యారు? మధ్యలో ఏం జరిగిందే? లావణ్య వర్షన్ ఏంటి?
లావణ్య వెర్షన్ ప్రకారం 2008లో రాజ్ తరుణ్ లావణ్యకు పరిచయం అయ్యాడు. 2010లో రాజ్ తరుణ్ లావణ్యకు లవ్ ప్రపోజ్ చేశాడు. 2014లో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని చెబుతోంది లావణ్య. రాజ్ తరుణ్ ను తన కుటుంబం అన్ని విధాలా ఆదుకుందన్న లావణ్య, రాజ్ తరుణ్ కు ఉన్న ఆర్థిక సమస్యలు మొత్తాన్ని మా కుటుంబం భరించిందని చెబుతోంది. రాజ్ తరుణ్ కు ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు ఇచ్చామంటోంది. రాజ్ తరుణ్ ఈ మధ్య హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి తిరుగుతున్నాడు అని తనకు తెలిసిందన్న లావణ్య, తిరగబడరా స్వామి సినిమా షూటింగ్ నుంచి వారిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ మొదలైందని ఆరోపించింది. రాజ్ తరుణ్ తరచుగా ముంబై వెళ్లేవాడని, ఆమె హైదరాబాద్ వస్తుండేదని చెబుతోంది. వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి నా ఫైట్ ఇప్పుడు లేనిది నేను తీసుకొచ్చి నా లైఫ్ నేను రోడ్డు మీద పెట్టి చేయాల్సిన అవసరం అయితే నాకు లేదండి. నన్ను ఇప్పుడు ఫైనల్ గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్ గా నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన మరో బలమైన ఆరోపణ అబార్షన్. 2016లో తాను గర్భవతిని అయ్యానన్న లావణ్య 2 నెలలో అబార్షన్ చేయించాడు అని తెలిపింది. తన హాస్పిటల్ బిల్స్ అన్ని రాజ్ తరుణ్ చెల్లించాడని వెల్లడించింది. జనవరిలో తాను అమెరికా నుంచి తిరిగొచ్చారని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనను పోలీసులు అరెస్టు చేశారని చెబుతోంది. తనపై డ్రగ్స్ కేసు ఉందంటూ తప్పుడు ఆరోపణలతో పోలీసులు తనను రిమాండ్ చేశారంటోంది. పెళ్లి చేసుకుందామని చెబుతున్న తనను దూరం పెట్టేందుకు రాజ్ తరుణ్తో పాటు మాల్వి మల్హోత్రా ఇద్దరూ కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని అంటోంది లావణ్య. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది, ఆ 2 జరిగాయి, చంపుతాను అని కూడా అనింది. నాకు 3వది అదే. నాకు భయం వేసే వస్తున్నానండి. నాకు నిజంగా హెల్ప్ లేదు. వీళ్ళు పెట్టుకొని అంటే పొద్దున 15,000 పెట్టుకొని టికెట్ వెళ్తాడు, ఆ రోజు హోటల్ 15,000, మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. అంటే ఒక రోజు రాజ్ తరుణ్ 70,000 మాల్వి మల్హోత్రాకి ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు. 15 కుక్కలతో నేను 20,000 అడుగుతుంటే డబ్బులు ఇవ్వనందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు. నేను ఇంకేం బతకాలి? లావణ్య మరో బాంబు పేల్చింది. తనను చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన మాల్వితో పాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్లో 3 పేర్లను పోలీసులు చేర్చారు. ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద 3పైన కేసు నమోదయ్యింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో హీరోతో పాటు మరో 2పై కేసు నమోదయ్యింది. A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాని చేర్చుతూ నార్సింగి పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ అమ్మాయికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు, మేము అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము, సో అమ్మాయితో నేను సంసారం చేయలేను, అమ్మాయితో నేను ఉండలేను, ఇంకో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతున్న టైంలో నాకు మాల్వితో పరిచయం ఏర్పడింది. నేను మాల్విని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అమ్మాయి ఫాదర్కి చెప్పడంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్ సరే నువ్వు లావణ్యని వదిలేస్తే మేము పెళ్లి చేస్తాము అని చెప్పడంతో ఈ అబ్బాయి అది నాకు తీసుకొచ్చి నేను పిచ్చి అన్నది పోర్ట్రే చేయాలి, ప్రూవ్ చేయాలన్న దాంట్లోని ఇచ్చిన రిజల్ట్ అండి. నేను అది కౌంటర్. రాజ్ తరుణ్ కు తనకు ఎప్పుడు చెడింది, ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్న ప్రశ్నకు సమాధానమేది? రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఇద్దరు ఒక డైరెక్టర్ ఇంట్లో కలిసేవారు అన్న లావణ్య, ఈ విషయం తనకు తెలిసి నిలదీసినప్పటి నుంచి అంతా మారిపోయిందని, రాజ్ తనను తిట్టడం, దూరం పెట్టడం మొదలు పెట్టాడని అంటోంది. రాజ్ను వదిలేయాలంటూ మాల్వి కుటుంబ సభ్యులంతా తనను బెదిరించారు అన్న లావణ్య, ఇదంతా 2023 అక్టోబర్లో జరిగిందని వివరించింది. రాజ్ తరుణ్ తనకు కావాలని, రాజ్ తరుణ్ లేని జీవితాన్ని ఊహించలేనంటోంది. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేనండి. ఏమో నేను ముసల్దాన్ని అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే. ఇది లావణ్య వర్షన్. పూర్తిగా ఆమె కోణంలో జరిగిన కథ. కానీ రాజ్ తరుణ్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. పెళ్లైందని లావణ్య అంటోంది. అబార్షన్ చేయించాడని కూడా చెప్తోంది. అందుకు ఆధారాలు పోలీసులకు ఇచ్చానంటోంది. ఇదంతా లావణ్య వర్షన్. మరి రాజ్ తరుణ్ వర్షన్ ఏంటి? లావణ్య వర్షన్ కు భిన్నంగా ఉంది రాజ్ తరుణ్ వర్షన్. ఒక్క సహజీవనం విషయంలో తప్ప మరే అంశంలోనూ ఇద్దరి మాట కలవడం లేదు. రాజ్ తరుణ్ హైదరాబాద్ కు వచ్చిన తొలినాళ్లలో లావణ్య సాయం చేసిందే. ఆర్థికంగా అండగా నిలిచిందని స్వయంగా రాజ్ తరుణే చెబుతున్నాడు. అందుకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా కృతజ్ఞత చూపించారన్నాడు. కొన్నాళ్లు రిలేషన్లో ఉన్నామంటున్న రాజ్ తరుణ్ 2017 తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని తేల్చి చెప్పాడు. నేను ఆవిడతోని రిలేషన్షిప్ లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే
నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్ అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి, అండ్ ఆమె ఎప్పుడు కూడా దానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. అన్ని సంవత్సరాలు లావణ్యతో కలిసిన రాజ్ తరుణ్ ఎందుకు విడిపోయాడు అన్నది ప్రశ్న. అందుకు అనేక కారణాలున్నాయంటున్నాడు రాజ్ తరుణ్. ఆమె గురించి పూర్తిగా తెలిసాక దూరంగా ఉంటున్నట్టుగా తెలిపాడు. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయితో లావణ్యకు ఎఫ్ఐఆర్ ఉందని చెబుతున్నాడు. తాను మొదటి అంతస్తులో ఉంటే మస్తాన్ సాయితో లావణ్య 2వ అంతస్తులో ఉండేదని వివరిస్తున్నాడు. తనకు నేనే కావాలి అంటే 8 ఏళ్ల క్రితం మీకు చూపిస్తా. 8 ఏళ్ల క్రితం చూడండి, మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. ఆమె ఆయనతో ఉంటుందండి, రిలేషన్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయానండి. లావణ్యతో దూరంగా ఉండటానికి రాజ్ తరుణ్ చెబుతున్న మరో కారణం డ్రగ్స్. లావణ్య డ్రగ్స్ కు బానిసైందని రాజ్ అంటున్నాడు. ఎంత వారించినా డ్రగ్స్ మానలేదన్నాడు. దీనికి తోడు డబ్బుల కోసం గోల పెట్టేదంటున్నాడు. ఆమె టార్చర్ తట్టుకోలేకే తానే ఇల్లు మారారని వెల్లడించాడు. డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. తోని మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది, ఈయనతోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం ఉండే? గుళ్ళో తమకిద్దరికి పెళ్లైందన్న లావణ్య మాటల్లో సత్యం లేదంటున్నాడు రాజ్ తరుణ్. అంతేకాదు, మాల్వీతో తాను సహజీవనం చేస్తున్నానని లావణ్య ఆరోపించడంలోనూ అర్థం లేదన్నాడు. సినిమా కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య ఇవి బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో, ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. లావణ్యకు కావాల్సిందంతా డబ్బేనంటున్నాడు రాజ్ తరుణ్. అదే పనిగా తనను సతాయించిందన్నాడు. తాను ఇటీవలే లావణ్య గురించి డీసీపీతో మాట్లాడానని, అప్పట్నుంచి తనను ఎక్కడ ఇల్లు ఖాళీ చేయిస్తాను అనే భయంతో ఆమె ఇలా రచ్చ చేస్తుందని ఆరోపించాడు. ఆమెపై తాను సైతం పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటున్న రాజ్ తరుణ్ ఆమెకు ఇప్పటి వరకు తాను ఎంత డబ్బిచ్చానో చెప్పే ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెబుతున్నాడు. నాకు వైజాగ్ లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనిషియల్ గా నేను ఒక దీనికోసం వచ్చినప్పుడు, సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనిషియల్ గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు. ఇది రాజ్ తరుణ్ వర్షన్. లావణ్య రాజ్ వర్షన్లకు అసలు పోలికే లేదు. పెళ్లి జరిగిందని లావణ్య అంటుంటే కాలేదని ఇతను చెబుతున్నాడు. అబార్షన్ అయ్యిందని ఆమె ఆరోపిస్తుంటే పచ్చి అబద్ధమని రాజ్ తరుణ్ అంటున్నాడు. మస్తాన్ సాయితో లావణ్యకు ఎఫ్ఐఆర్ ఉందని రాజ్ ఆరోపిస్తుంటే లేదని లావణ్య చెబుతోంది. మాల్వీతో రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నాడు అని లావణ్య ఆరోపిస్తుంటే అటు మాల్వీ ఇటు రాజ్ తరుణ్లు మాత్రం ఖండిస్తున్నారు. మరి ఎవరు చెబుతున్నది నిజం? ఇతనేమో ఆమెకు మరొక వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని చెబుతున్నాడు. ఆమెనేమో ఇతనికి మరో హీరోయిన్తో రిలేషన్షిప్ ఉందని చెబుతోంది. ఈ 2 క్యారెక్టర్ల నడుమ మరో 2 క్యారెక్టర్లు ఎలా ఎంటర్ అయ్యాయి? ఎవరి గురించి ఎవరు చెబుతున్నది నిజం? మాల్వీ మల్హోత్రా, లావణ్య, రాజ్ తరుణ్ ఎంటర్ ఎపిసోడ్ మొత్తం ఈమె చుట్టే తిరుగుతోంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా మూవీలో మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటించింది. వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాలతో పాటు సినిమా యూనిట్ మొత్తం ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరిపై లావణ్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. గుడిలో పెళ్లి చేసుకున్నామని, ఈ విషయం 2 కుటుంబాలకు తెలుసంటున్న లావణ్య వాళ్లు ఒప్పుకోకపోవడం వల్ల లివింగ్ రిలేషన్షిప్ కొనసాగించినట్టు తెలిపింది. ఇద్దరం ఒకే ఫ్లాట్ లో నివసించినట్టు చెప్పుకొచ్చింది లావణ్య. ఇలాంటి సమయంలో తమ మధ్యలోకి మాల్వీ మల్హోత్రా వచ్చిందన్నది లావణ్య ఆరోపణ. మాల్వీ ఎంట్రీతోనే తనకు రాజ్ తరుణ్ కు మధ్య దూరం పెరిగిందని అంటోంది. ఇప్పుడు మొన్న మే 11న మరి లేరు అని చెప్పారు. లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వీ చెన్నై హోటల్ గ్రీన్ పార్క్. అయితే లావణ్య ఆరోపణలను కొట్టిపారేసింది మాల్వీ మల్హోత్రా. రాజ్ తరుణ్తో తాను లివింగ్ రిలేషన్షిప్ లో లేనంటోంది. రాజ్ తరుణ్ తన కోస్టార్ మాత్రమేనని, ఆయనతో 6 నెలలుగా మాట్లాడింది లేదని మాల్వీ స్పష్టం చేశారు. రాజ్ తరుణ్తో కలిసి నటించిన హీరోయిన్లకు లావణ్య ఫోన్లు చేసి వేధిస్తోందని ఆమె ఆరోపించారు. మరోవైపు తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ఆరోపణలు చేసిన లావణ్యపై మాల్వీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. harassing me and my family.
So what is my fault? Please tell me what is my fault that I acted with Raj. This is my fault. Why they are spoiling my reputation? I have not done anything to Lavanya. I have never met her. मैंने उसको देखा भी नहीं है सामने से वो कैसी दिखती है. I have never met her. I have never met any of my brother, my family. They live in Himachal. They don't even know who is she. So false allegation on my brother, on my family, we can't take it. We have all the proofs of whatever she has called to my family and everyone. We'll send it to the cops and we'll take it ahead. తన సోదరుడితో కలిసి లావణ్యను బెదిరించామన్న మాటల్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేశారు మాల్వి మల్హోత్రా. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. తనను తన కుటుంబ సభ్యులని ఆమె బెదిరించిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు ఇచ్చామని చెప్పారు. I'm not talking to Raj. I'm only talking for work. Ask Lavanya. What is the reason? I don't know. मुझे कुछ नहीं बोला उसने. वो सिर्फ फोन करके चिल्लाती है. In that audio, I'm not in touch with Raj from last 8 months. This is your issue. You, Raj, please sort it out and keep me out of it. But I don't know why she's involving me in all of that. I have nothing to do with her and nothing to do with Raj. రాజ్ తరుణ్ మాల్వి సహజీవనం చేస్తున్నారని లావణ్య ఆరోపిస్తుంటే అటు రాజ్ తరుణ్ సైతం మరో వ్యక్తిని తెరపైకి తెస్తున్నాడు. గుంటూరు మస్తాన్ సాయితో లావణ్యకు సంబంధం ఉందని చెబుతున్నాడు. పెళ్లి చేసుకుంటారని హామీనిచ్చి మోసం చేశాడని, గుంటూరులో అతనిపై కేసు పెట్టిన విషయం వాస్తవం కాదా అని రాజ్ తరుణ్ ప్రశ్నిస్తున్నాడు. వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇది చేశాడు, అది చేశాడు, మస్తాన్ అన్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. మరి నేను కావాలి, నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ, అదే ఫిజికల్ కాపీ కూడా ఉంది. మొత్తానికి రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో మాల్వి మల్హోత్రా ఎపిసోడ్ రకరకాల ట్విస్టులతో కొనసాగుతోంది. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఎవరి వాదనలో నిజమున్నది మాత్రం పజిల్లా మారిందే. 52 సినిమాల్లో నటించాడు రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల తొలి చిత్రం, స్క్రీన్ ప్లే, డైలాగులు సైతం ఆ సినిమాకు రాశాడు. ఆ తర్వాత సినిమా చూపిస్తామావా, కుమారి 21F, ఈడో రకం ఆడో రకం, అందగాడు, లవర్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఇద్దరి లోకం ఒకటి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. తిరగబడరా సామి లేటెస్ట్ మూవీ. నీకోసం ఈతపాదలు పడ్డటువంటి అమ్మాయిని నిస్సంకోచంగా నువ్వు తప్పుడోడు కదా అంటే అది కూడా తప్పుడుగా చెప్పాలనేటువంటి నీ నీచమైన బుద్ధి ప్రజా పరిశీలనలో, మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారు. మస్తాన్ సాయి నోడుతో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా, తీసుకురా మస్తాన్ సాయి, కూర్చోబెట్టి మస్తాన్ సాయి, కాల్ లెటర్ తీద్దాం, ఇన్ఫర్మేషన్ తీద్దాం, కామన్ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేద్దాం. నిన్న నిరూపణ అయితే నా క్లయింట్ బేషరతుగా కేసు తీసుకుని వెనక్కి వాపసు తీసుకున్నట్టు నేను కృషి చేస్తాను. అవ్వకపోతే అదే రోజు మీడియా ముఖ్యంగా నా క్లయింట్ కాలేజ్ అన్నం పెడతావు. మొత్తానికి రాజ్ తరుణ్ లావణ్యల ఎపిసోడ్ మాత్రం ట్విస్టులుగా సాగుతోంది. నిజంగా వీరికి పెళ్లయిందా? సహజీవనమేనా? అబార్షన్ నిజమేనా? సహజీవనం, మ్యారేజ్ పై ఎవరి వర్షన్ ఏంటి? కాలం గడిస్తే గానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.